తండ్రికా కూతురికా వరంగల్ ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ తర్జన ఫ్లాష్ సర్వేలో శ్రీహరికి పాజిటివ్ రిపోర్ట్. ఏఐసీసీకి వెళ్ళిన ప్రతిపాదనలు కానీ కూతురికి ఇప్పించుకునేందుకు ఆయన ప్రయత్నాలు. అందుకోసమే పార్టీ మారినట్టు స్పష్టం. ఒక సోదరిగా బిడ్డగా తనను ఆశీర్వదించాలని కావ్య కామెంట్. టికెట్ ఎవరికి అనేది నేడు రేపు క్లారిటీ అనేది తెలుస్తుంది. వాస్తవంగా కూడా కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా కడియం శ్రీహరికే టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్టు మనకు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం వస్తూ ఉంది, అనధికారిక సమాచారం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిస్తే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా తన బిడ్డ కావ్యకు అవకాశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది వాస్తవంగా. ఎందుకంటే ఇక్కడ వరంగల్ లాంటి ప్లేసెస్లో ఆల్రెడీ కాంగ్రెస్ బలంగా ఉంటుంది. అక్కడ ఎంపీగా గెలవడం ఖాయం కాబట్టి బలమైన వ్యక్తులు కావాలి కాబట్టి ఈరోజు వీళ్ళని తీసుకోవడం జరిగింది వాస్తవంగా. అది కడియం శ్రీహరికి ఇస్తేనే అక్కడ కొంత టైట్ ఫైట్ అయితే ఇవ్వగలుగుతారు. కానీ ఒకవేళ బిడ్డకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఉందనేది కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఖచ్చితంగా అక్కడ చాలా వరకు నాకు తెలిసి అయితే వరంగల్ ఎంపీ సంబంధించిన దాంట్లో కడియం శ్రీహరికి ఎక్కువ శాతం మొగ్గు చూపే అవకాశాలు కనబడతా ఉన్నాయి. లేదంటే కడియం కావ్యకి అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. కానీ ఓవరాల్గా ఒకవేళ వీళ్ళకి ఇస్తే కనుక వీళ్ళకు ప్లస్ ఆడ గడ్డం వివేకాల కొడుకు కన్ఫర్మ్ అయిపోయింది, మల్లురెడ్డి కన్ఫర్మ్ అయిపోయింది. కానీ మాదిగ సామాజిక వర్గం కూడా ఒక్క టికెట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరూ మాదిగ సామాజిక వర్గం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో పెద్ద ఎత్తున ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఎస్సీ వర్గీకరణతో వాళ్ళు ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు. ఇంకో కొంత ఎక్కడైతే ఉన్నదంటే వాళ్ళు కూడా షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. చూద్దాం ఏమైతుందో. కాంగ్రెస్లోకి విజయలక్ష్మి అండ్ పురాణం సతీష్. ఈ పురాణం సతీష్ ఎవరో ఈ క్యాండిడేట్ అనే హిస్టరీ వేరే ఉంటుంది, తర్వాత చెప్తాను నేను. నా కుమార్తెకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆఫర్. ఉద్యమకారులకు దగ్గర రాని కేసీఆర్ నేను పార్టీ మారుతుంటే బీఆర్ఎస్కు భయం ఎందుకు? ఉద్యమకారులు ఎవరే? ఆయన పెద్ద ఉద్యమం. నువ్వు పెద్ద ఉద్యమకారుడివా? ఆయన మన తలసాని శ్రీనివాస్. అసలు ఉద్యమ ద్రోహులైనట్టు మీకు ఈరోజు డిప్యూటీ సీఎం ఇచ్చిండు, ఎంపీ ఇచ్చిండు, మీరు మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అన్ని గత 10 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాల పదవులు అనిపించి ఒక్కసారి చూసుకో. ఉద్యమకారులు అంతమంది కేయు ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. జోరిక రమేష్ లాంటి వాళ్ళు కానీ, బోడ డిన్నా లాంటి వాళ్ళు కానీ, ఆడ చాలా మంది చెప్పుకోవడానికి చాలా మంది పేర్లు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఒక్కరికి కూడా కార్పొరేషన్ చేయడం కూడా డైరెక్టర్ కూడా ఇయ్యనట్టు పరిస్థితి కనబడతా ఉంది. దగ్గరికి వందల కేసులు వాళ్ళ మీద, వాళ్ళకి అవకాశాలు లేవు కానీ మీలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే కేవలం వీళ్ళందరి మీద ఉన్నటువంటి కేసులు పోయిన తర్వాత ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేసారు అన్నారు. కానీ అసలైన ఉద్యమ నాయకుల మీద, అసలైన ఉద్యమకారుల మీద ఉన్నటువంటి కేసులు ఇప్పటికీ తీయలే. ఎస్. ఇంకొక విషయం ఏంటంటే ఆనాడు ఎన్టీఆర్ గవర్నమెంట్ 1983లో పార్టీ ఏర్పడింది కదా, ఆ తర్వాత వచ్చినటువంటి చాలా విషయాల్లో కడియం శ్రీహరి ఒక అనామకుడు, అప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్. అవును. అలాంటి వాళ్ళు చాలా మందికి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక రేషన్ డీలర్, కొండా సురేఖ లాంటి వాళ్ళు, మిగతా లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఈరోజు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా చాలామంది సామాన్యులు ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, మినిస్టర్లు అయినారు. కానీ కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు ఈరోజు తెలంగాణ సర్వనాశనం చేసిండు. పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సిన అవసరం ఉండే. చాలామంది సామాన్యులు ఉద్యమకారులందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, మంత్రులుగా అవకాశం రావాల్సి ఉండే. కానీ కేసీఆర్ తన స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు మొత్తం అన్ని పార్టీలు తీసుకొని వాళ్ళకి కీలక పదవులు ఇచ్చేసి, వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఇచ్చేసి ఈరోజు ఉద్యమకారులను, ఉద్యమకు సంబంధించినటువంటి అనేక మంది మంచి వాళ్ళను, పేదవాళ్ళందరినీ, సామాన్యులందరినీ కూడా ఈరోజు దూరం చేసుకున్నాడు. వాళ్ళందరికీ అవకాశాలు కూడా వాళ్ళు మోసం చేసిండు. కాబట్టి ఈరోజు ఆ ఉద్యమకారులంతా కూడా కేసీఆర్ రాజకీయ పతనాన్ని కానీ, కేసీఆర్ మొత్తం అన్ని రకాల పతనాలు చేయడానికి కూడా కంకణం బిగించుకొని పనిచేస్తూ ఉన్నారు. కంకణ బద్దులే పనిచేస్తూ ఉన్నారు. చెప్తా ఉన్నాం కదా, మీరు రాజకీయంగా మిమ్మల్ని బొందబెట్టడం కాదు, అన్ని రకాలుగా బొందబెట్టేదాకా మాలాంటి గొంతుకలు సైలెంట్గా అసలే ఉండవు, విశ్రమించాం కూడా. రాసి పెట్టుకోండి. అది మీలాంటి వాళ్ళకు శాస్త్రం జరగాల్సిందే, మీలాంటి వాళ్ళకు రాజకీయ సమాధి పెట్టాల్సిందే, మీలాంటి వాళ్ళకు అంతకు మించినటువంటి శిక్ష వేయాల్సిందే. దానిలో భాగంగా మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా నిరంతరం పనిచేస్తాం. మీరు మీ పతనం పూర్తయ్యే వరకు కూడా మీ ఎట్టి పరిస్థితులు నిద్ర కూడా పోవని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. రైట్. మాతో టచ్ లో 6 మంత్రులు, అందులో కోమటిరెడ్డి సైతం ఒకరు గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తారని చెప్పారు. మేము గేట్లు ఎత్తితే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖతం, మా ఎమ్మెల్యేలు టచ్ చేస్తే జరిగేది ఇదే, సీఎం కుర్చీపై 10 మంది కన్ను డైరెక్ట్ గా. ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్ర మంత్రులు రెడీ. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి అడిగాడు, కాంగ్రెస్ లో చేరడానికి సహాయం కోరాడు. ఇప్పుడు పార్టీ ఖాళీ అవుతుందని కలలు కట్టు
అంటున్నారు. 5 ఏళ్లకోసారి పార్టీ మారే నేతలను మేము పట్టించుకోము. ఆయన మాటలు సత్యదూరం. భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేసేందుకు నేను రెడీ, దమ్ముంటే నువ్వు రావాలి. ఏలేటిపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేస్తే తాట తీస్తా. ఈ అన్నిట్లలో దీంట్లో కంటిన్యూషన్ అన్న ఏ రకమైన వీళ్ళకి అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు కానీ, ఒకవేళ నిజంగానే మంత్రిమండలి మార్పు జరగాలి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోవాలంటే ఇలా గుర్తున్నది లేదో రేవంత్ రెడ్డి ఇడికి వెళ్ళొచ్చిండు అనేటువంటిది. రేవంత్ రెడ్డి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బలంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజుకి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత అగ్రెసివ్గా జరుగుతుందన్నా, లేదంటే కేసీఆర్ ఫ్యామిలీ చేసినటువంటి లంగా దొంగ దందాలన్నింటినీ రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు అని అనుకున్నా, రేవంత్ రెడ్డికి బీజేపీ సపోర్ట్ లేదా, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదా? సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండానే ఒక స్టేట్ గవర్నమెంట్ ఈ రేంజ్ లో మాజీ సీఎం మీద అగ్రెసివ్ యాక్షన్స్ తీసుకోవడానికి కుదురుతుందా? ఇవన్నీ ఆలోచించుకోకుండా మాట్లాడుతుండ ఈయన పోయి నిన్న మొన్న వాళ్ళందరూ కలిసి వచ్చింది కరెక్ట్ కదా. బీజేపీ కాంగ్రెస్ లో చాలా మంది కూడా బీజేపీతో ఎవరితో ఒకటి, కొంతమంది గడ్కరీ తోటి వచ్చినారు, కొంతమంది అమిత్ షా తోటి వచ్చినారు, కొంతమంది మోడీ తోటి వచ్చినారు. ఇక చాలా మంది ఇక చాలా రకాలుగా ఉన్నాయి. ఎందుకు ఎన్ని రకాల పైరవీలు చేస్తారు వీళ్ళకి అర్థమైతే లేదా? నాకు అర్థం కాదు. దొరకటి ఒకటి పరువు ఒకటి తీసుకుంటారు. రేవంత్ ప్రభుత్వం కూర్చోడానికి వీళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అది విషయం ఏంటంటే రేవంత్ ఆల్రెడీ వాళ్ళతో టచ్ క్లియర్ గా అండ్ చాలా బలంగా చెప్పొచ్చు కూడా. నాకు తెలిసి రేవంత్ ని 5 ఏళ్ళు సీఎం గా కాంగ్రెస్ వాళ్ళు వద్దనుకున్న బీజేపీ అయితే ఉంచుతుంది భయ్. ఇక్కడ న్యూస్ చూస్తా ఉన్నాం. నామా నీ జాడెక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కనిపించిన సిట్టింగ్ ఏపీ పార్టీ మారుతున్న నెల్లూరుగా ప్రచారం. నియోజకవర్గంలో పర్యటించకపోవడంపై క్యాడర్ గుర్రు. కడింకా ఎఫెక్ట్ తో పోటీపై ఆలోచనలు పడ్డారా? మరోవైపు పెండింగ్ లోనే ఖమ్మం కాంగ్రెస్ టికెట్. నాగేశ్వరరావు మౌనంపై బీఆర్ఎస్ లో టెన్షన్ అట. అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఉండాలి. నీకు ఆల్రెడీ ఆ కాంగ్రెస్ నల్గొండ, భువనగిరి, మీ వరంగల్ లాంటి ప్లేసెస్ లో మాక్సిమం కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఓపెన్ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ గెలిచే అవకాశాలు బెండుగా ఉన్నాయి. అలాంటప్పుడు మీ పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు మీ కార్యకర్తలకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కూడా. వాస్తవంగా ఒక సామాన్యుల టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే బాగుంటుంది. నేను చెప్తా ఉన్నాను కదా, ఈ విషయంలో ఒక విషయంలో కేసీఆర్ మెచ్చుకోవాలి. దాదాపు 60 మంది ఎంపీలను 60 మందికి ఈరోజు ఉద్యమకారులకి అవకాశం కల్పించాడు కేసీఆర్. కానీ చాలా ద్రోహం చేసిన పక్కన పెట్టాం. కానీ చాలా మందికి ఇవ్వాల్సిన అవకాశం ఉండే. తెలంగాణ ద్రోహులు తీసుకొచ్చి కలుషితం చేసిండు. అది పక్కన పెడితే ఒక 60 మంది ఉద్యమకారులకు హుడా చైర్మన్ లాంటి కానీ అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, చిన్న చిన్న పదవులు అన్ని కలిపి ఒక 60 మందికి ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది. ఎంపీలు, మంత్రులు. వరంగల్ ఎంపీగా పస్నూరు దయాకర్ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఆయనకు ఈరోజు ఎంపీగా 2 సార్లు అవకాశం వచ్చింది. ఇలా చెప్పుకొని చాలా అవకాశాలు కేసీఆర్ ఇచ్చాడు. వాస్తవంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఏంది, లేదు అంటే మన అబ్కారీ శాఖ నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి ఏంది, ప్రశాంత్ రెడ్డి ఏంది, బల్క సుమన్ ఏంది, గాదర్ కిషోర్ ఏంది, గువ్వల బాలరాజు ఏంది, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే మంచి అవకాశాలు వచ్చినాయి. కానీ ఆ దొంగలంతా కూడా ఈరోజు లంగ పనులు చేసి ప్రజల్లో వ్యతిరేకత